హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఫుల్ అంబ్రిల్లా ఫ్రాక్ అండి. పుట్ట చేతులు, బోట్ నెక్, పోట్లీ బటన్స్తో ఈరోజు ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. దానికోసం 1 మీటర్ పైన బాడీ క్లాత్, అలాగే 1 మీటర్ కాటన్ క్లాత్ అండి, లైనింగ్ క్లాత్. కింద అంబ్రిల్లా కోసం 4 మీటర్స్ క్లాత్, అందులోది బుట్ట చేతులు కింద బోర్డరు. కింద అంబ్రిల్లా క్లాత్ వచ్చేసి 4 మీటర్స్, లైనింగ్ క్లాత్ వచ్చి 3 మీటర్స్ క్రేప్ అండి. పైన బాడీకి మాత్రం కాటన్ తీసుకున్నాను. కింద కాటన్ అయితే గనక ముడుచుకుపోతుందని చెప్పేసి అంబ్రిల్లా టైప్ క్రేప్ తీసుకున్నానండి కింద వైపుకి. పైన బాడీకి మాత్రం కాటన్ తీసుకున్నాను. పాప 12 ఏళ్ళ పాపకండి ఇది. బాడీ పొడవు వచ్చేసి 12 ఇంచెస్. బోట్ నెక్ కోసం నేను 7 ఇంచెస్ షోల్డర్ పెట్టుకొని 7 ఇంచెస్ చక్క పొడవు పెట్టుకున్నానండి. 17 ఇంచులు బాడీ లూజు ఒకవైపు, దానిని 8.5 చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నానండి. అదేవిధంగా ఇప్పుడు కింద 1/2 ఇంచు పైన వైపుకి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను. ఫ్రాక్కి డాట్స్ కోసం 4 ఇంచెస్ పొడవు, వెడల్పు కూడా ఇలాగా డాట్స్ పొడవు 4 ఇంచెస్ అండి, అలా నాటు పెట్టుకున్నాను. నెక్ కోసం బ్యాక్ నెక్ వచ్చేసి షోల్డర్ 3 ఇంచెస్ పెట్టుకొని 4 ఇంచెస్ బోట్ నెక్ అంటే చిన్న కీ హోల్, 3 ఇంచెస్ వచ్చేసి నెక్, హై నెక్ పెట్టుకొని మిగిలినది నెక్ ఇలాగా బాదం షేప్లో మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ వచ్చేసి 5.5 బోట్ నెక్, 4 ఇంచెస్ నెక్ విడ్త్, షోల్డర్ 3 ఇంచెస్, 5.5 ఇంచెస్కి నెక్ ఇలా మార్క్ చేసుకున్నానండి. నెక్ భాగం తర్వాత కటింగ్ చేసుకుంటాను. పోట్లీ బటన్స్ పెట్టాలి నెక్కి. ఇప్పుడు బుట్ట చేతుల కోసం బాహుబలి బుట్ట చేతులు. లైనింగ్ చివర్లు ఈ విధంగా మార్కింగ్ కటింగ్ చేసుకుని చేతులు పొడవు వచ్చేసి 6 ఇంచులండి. 6 ఇంచులు లూజు, 4 ఇంచులు కుచ్చు కోసం, 1.5 ఇంచు ఖర్చు కోసం ఈ విధంగా మార్క్ చేసుకొని చంక భాగం దగ్గర 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని బుట్ట చెయ్యి ఇలా గీసుకుంటున్నానండి. ఈ విధంగా బుట్ట చేతులు కటింగ్ చేసుకుంటున్నాను. చంక దగ్గర నాటు పెట్టుకుంటున్నాను. ఇలా వస్తుందండి. కింద పట్టీ కోసం 5.5 ఇంచులు, ఒకవైపు 10.5 ఇంచులు లూజ్తో ఇలా రెండు వైపులా కలిపి మొత్తం క్లాత్ మడత వేసుకొని బెల్ట్ 4 ఇంచుల కోసం పొడవు, వెడల్పు 10.5 ఇంచులు, ఖర్చు కోసం 1.5 ఇంచు ఉంచుకొని బుట్ట చేయి కింద భాగం ఇలా కటింగ్ చేసుకున్నానండి. ఇప్పుడు పై పార్ట్ ఏదైతే లైనింగ్ ముందుగా మనం కటింగ్ చేసుకున్నాం కదా, అది క్లాత్ మీద వేసి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగానే కటింగ్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు కటింగ్ అయిపోయినాయి. బుట్ట చేయి కోసం సేమ్ బాడీ క్లాతే బుట్ట చేయికి యూజ్ చేసి కింద బద్ది మాత్రం అంబ్రిల్లా క్లాత్ వేసుకుంటున్నానండి. బాడీ కటింగ్ అయిపోయింది. ఇదిగోండి అంబ్రిల్లా కోసం ఇలా 4 లేయర్స్ మడత పెట్టుకొని క్రాస్గా మడుచుకుంటే కలిపి ఉంటుందండి. చివర్లు 4 భాగాలు
2 భాగాలు కలిపి ఉంటుంది. ఇలా సమోసా మడతలాగా వేసుకొని 15 ఇంచులు వచ్చిందండి. 4 మడతలు 3.5 చొప్పున 15 ఇంచులు వస్తుంది. బాడీ పొడవు 12 ఇంచులు తీసేసిన తర్వాత 46 ఫ్రాక్ లెంత్ మొత్తం కూడాను ఈ విధంగా మొత్తం టేప్ మొత్తం మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటున్నానండి. మార్కింగ్ వేసుకునేలాగానే కటింగ్ కాకుండా మధ్యలోకి మళ్ళీ మడత వేసుకుంటున్నాను, ఎగుడు దిగుడు రాకుండా. ఇదిగోండి నడుం భాగం ఈ విధంగా 15 ఇంచులు వచ్చింది. ఖర్చుకి కొంచెం ఉంచుకొని కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు కిందన అతుకులు పడుతున్నాయండి అంబ్రెల్లా ఫ్రాక్కి. దానికోసం నేను ఈ మిగిలిన వేస్ట్ క్లాత్ని ఇలా వేసుకొని కింద వైపుకి ఇలా వేసుకొని 1 ఇంచు ఉండేలాగా కుట్ల కోసం ఉండేలాగా లోపలికి పెట్టేసుకొని సమానంగా కటింగ్ చేసుకున్నానండి. ఇదండి ఇలా సేమ్ వచ్చేసింది మొత్తం కూడాను. కింద అంబ్రెల్లా కటింగ్ అయిపోయింది, బాడీ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. హ్యాండ్ బెల్ట్ కోసం అంబ్రెల్లా ఫ్రాక్ ఏదైతే యూస్ చేసామో అదే కటింగ్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలా బుట్ట కోసం ఇది. నెక్ కోసం పోట్లీ బటన్స్ కింద అంబ్రెల్లా క్లాత్తోని ఈ విధంగా రెడీ చేసుకుంటున్నానండి. దానికోసం నేను థర్మాకోల్ బాల్స్ యూస్ చేస్తున్నాను. బాల్స్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా నెక్ షేప్ ఇప్పుడు కటింగ్ చేసుకొని ఇది బాడీ క్లాత్ మొత్తం కూడా అతికేసుకుంటున్నానండి. పాయింట్ దగ్గర ఈ విధంగా సూది తిప్పి నెక్ మొత్తం కుట్టుకున్న తర్వాత చంక భాగం సైడ్స్ కూడా ఇలా లైనింగ్ మొత్తం కూడా అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పై క్లాత్ సమానంగా కటింగ్ చేసుకుంటున్నానండి. నెక్ పై భాగానికి ఇటువైపుకి ఉండేలాగా పోట్లీ బటన్స్ ముందే కుట్టేసుకుంటున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత దానికి ఒక క్రాస్ లైనింగ్ క్లాత్ని క్రాస్గా కటింగ్ చేసుకొని ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఆ నెక్ కోసమని ఇలా అతుక్కుంటున్నానండి. ఇలా నాట్లు పెట్టుకొని ఈ విధంగా మొత్తం కూడా చిన్న చిన్నగా నాట్లు పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ మీద ఈ విధంగా పై కుట్టు వేసుకుంటున్నానండి నెక్ మీద. తర్వాత నెక్ మీద కుట్టు వేసుకుంటున్నాను. చూడండి నెక్ షేప్ బాల్స్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు డాట్స్ వేసుకుంటున్నానండి. ముందుగానే మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా, 4 ఇంచెస్కి ఇలా డాట్స్ వేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం
చిన్న హోల్ కట్ చేసుకున్నాం కదండి, దానిని ముందు కుట్టేసుకొని ఈ విధంగా నాట్లు పెట్టుకొని పై కుట్టు వేసుకున్న తర్వాత హోల్ మీద కుట్టు వేసేసుకున్నానండి. పైన రౌండ్ షేప్ కోసం నెక్ క్లాత్ ఈ విధంగా నెక్ క్లాత్ అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా నెక్ కుట్టేసుకున్న తర్వాత 2 షోల్డర్స్ ఇలా జాయింట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు బాహుబలి బుట్ట చేతుల కోసం ఇలా లైనింగ్ అటాచ్ చేసుకొని మొత్తం లైనింగ్ కూడాను నీట్గా ఇలా కటింగ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కింద బెల్ట్ కోసం ఇలా కుచ్చు పెట్టుకుంటున్నాను. ఇలా కుచ్చు పెట్టుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి ఖర్చులు కనబడకుండా ఇలా పై కుట్టు వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మనం లోడింగ్ చేస్తాము. లైనింగ్ లోపలికి పుట్ట చేతులు ఉండేలాగా ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత లోపల నుంచి క్లాత్ ఇలా లాగేస్తే ఇలా వస్తుందండి. ఇప్పుడు కిందను కూడాను ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. ఇలా వచ్చిందండి బుట్ట చెయ్యి. ఇప్పుడు బాడీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా బుట్ట చెయ్యి కుచ్చులు పెట్టుకుంటూ చంక భాగానికి అతుక్కుంటున్నానండి. మొత్తం కూడా కుచ్చు దగ్గరగా పెట్టుకుంటున్నాను. బుట్ట చెయ్యి బాగా కుచ్చు బాగా కనపడడం కోసం ఇలా చంక మొత్తం కూడా అతికేసుకున్నానండి. చూడండి అండ్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు అంబ్రెల్లా ఫ్రాక్కి అతుకులు పడినాయి కదండి, అవి ఇలా కుట్టుకుంటున్నాను. ఇలా కుట్టుకొని పై కుట్టు వేసుకుంటున్నాను. పై కుట్టు వేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఎక్కువగా అతికినట్టుగా కనపడదు. ఇప్పుడు దాన్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇదండి ఇలా అంబ్రెల్లా క్లాత్. ఇప్పుడు పైన లైనింగ్ క్రేప్ లైనింగ్ క్లాత్ కూడాను ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత బాడీ పై కుట్టు ఇలా లోపల నుంచి ఖర్చు పైకి నెట్టుకుంటూ ఇలా కుట్టు వేసుకుంటున్నానండి. బాడీ దగ్గర కుట్టు వేయకపోతే బాగోదు. ఇలా రెండు వైపులా కూడాను అంబ్రెల్లా క్లాత్లో అటాచ్ చేసేసుకోండి. వెనక వైపు కూడా ఇలా పై కుట్టు వేసుకుంటున్నానండి. చూడండి పై కుట్టు ఇలా దగ్గరగా వేసుకుంటే కుట్టు కూడా అంతగా కనబడదు. ఫ్రాక్ ఇలా ముందు చివరి వైపుగా ఒక కుట్టు వేసుకుంటున్నానండి. ఈ 4 క్లాత్లు కూడా కొంచెం వరకు కలిసి ఉండేలాగా ఇలా అతుక్కొని తర్వాత ఇలా విడివిడిగా అతుక్కుంటామండి. 17 ఇంచులకి చంక భాగం దగ్గర వచ్చింది. నడుం భాగం వచ్చేసి 15 ఇంచులు వచ్చిందండి. చేతులు వచ్చేసి 11 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న దాని మీద ఇలా కుట్లు వేసుకుంటున్నానండి.
కుట్టు వేసి ఇక్కడతో ఇలా రఫ్ చేసేసి మళ్ళీ 2 కుట్లు వేసుకుంటున్నానండి. మూడో కుట్టుకి కింద నడుము దగ్గర కూడాను ఇలా కుట్టుకుంటున్నాను. అప్పుడు టైట్గానే ఉంటుంది, కుచ్చులుగా రాకుండా సైడ్ భాగాలంట కుచ్చులు రాకుండా కూడా ఉంటుందండి. ఖర్చు మొత్తం కూడా ఇలా కటింగ్ చేసేసుకున్నాను. రెండో వైపు చూసుకుంటే 17 ఇంచులు బాడీ దగ్గర, 15 ఇంచులు నడుము పార్ట్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని, ఇది కూడా అటువైపు కుట్టుకున్నలాగానే సేమ్ చేతులూజు 11 ఇంచులు పెట్టేసుకొని ఈ విధంగా మళ్ళీ 3 కుట్లు వేసేసుకుంటున్నానండి. బాడీ దగ్గర వరకు ఇలా కుట్లు వేసేసి 3 కుట్లు వేసుకున్నాను. మొత్తం ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. నెక్, బాడీ, ఫ్రాక్ కింద వైపు నేను వైర్తో జిగ్జాగ్ చేశానండి. వైర్తో చేయడం వల్ల ఇలా వైర్ జిగ్జాగ్ వల్ల తిరుగుతూ ఉన్నాయి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.